బట్ ఇప్పుడు ఏ పెళ్లిళ్ళలో చూసినా లేకపోతే ఏ శుభకార్యాలు ఇల్లు శుభకార్యాలు కానీ ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేస్తా అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా అరికట్టచ్చు అంటారు? అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం? ఇది ఎలాగంటేనండి, నిన్న నేను ఒక వీడియో చూశాను, అది ఒక ఆయన షేర్ చేశారు. అందులో ఏంటంటే ట్రైన్లో తనకు డబ్బులు ఇవ్వలేదని ఆ ప్రయాణికుడి మీద దాడి చేసేయడం, అది చాలా వింతగా ఉందన్నమాట, చాలా దారుణంగా. అంటే ఒక్కొక్కరి దగ్గర నిజంగా డబ్బులు ఉండొచ్చు, లేదా డబ్బులు లేకపోవచ్చు. డబ్బులు లేనని మాత్రం ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి, లేని వాళ్ళ దగ్గర ఏంటంటే కామ్గా వెళ్ళాలి. ఇవ్వలేనందుకు వాళ్ళ మీద దాడి చేసి నువ్వు ఇస్తావా చేస్తావా అని మరీ డిమాండ్ అనమాట. 10 రూపాయలు ఇచ్చినా సరే బూతులు తిట్టెళ్ళే విజరాలు కూడా నేను చూశాను. లేదా రోడ్ల మీద మనం ఎక్కువగా పల్లెటూళ్ళలో కాదు, మిగిలిన కొన్ని ఏరియాలో చూస్తుంటే రోడ్ల మీద కూడా కాపలా కాసి బళ్ళు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదా ఇక్కడ మనకి తెలంగాణలో ఎంతవరకు ఏమో తెలియదు, తెలంగాణలో కూడా ఉంది. ఆంధ్రాలో అయితే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగితే, లేదా ఏదైనా గృహప్రవేశాలు జరిగినా, శుభకార్యాలు ఏమైనా జరుగుతున్నా సరే ఒక టీం కింద వచ్చేస్తారు. ఒక 5-6 వచ్చేస్తారు. నాకు 5,000 10,000 ఇంత గృహప్రవేశం చేసుకుంటున్నావు, ఇన్ని లక్షలు పెట్టి కట్టుకుంటున్నావు, మాకు ఆ మాత్రం ఇవ్వలేవు అని డిమాండ్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక 1000 రూపాయలు 1,500 ఇద్దామని చూస్తారు. మాకొద్దు, నువ్వు ఇస్తావా చేస్తావా, నువ్వు ఇయ్యి, ఏడుతున్నావా, డబ్బులు ఇవ్వడానికి ఏడుతున్నావా అనేసి అంత సీరియస్గా మాట్లాడటం నేను చూశాను. దానికోసం 5,000 ఇచ్చేదాకా వాళ్ళు ఇల్లు వదిలేరు. ఇంకా అక్కడ ఏమన్నా కొంచెం గొడవ కింద ఏమన్నా జరిగితే ఆటోల్లో వాళ్ళ టీంని, వాళ్ళ జనాలను కూడా పిలిచి మరీ గొడవ చేస్తున్నారు. అంటే ఆటోల్లో ఇంకో 2 ఆటోలు వేసుకొచ్చి మళ్ళీ ఇంకొక 5-10 మందిని తీసుకొచ్చి నువ్వు డబ్బులు ఇస్తావా చేస్తావా అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి మరీ డబ్బులు వసూలు చేయడం అనేది చాలా దారుణం. అది అవును, పెళ్ళిళ్ళు ఆగిపోయిన ఏంటంటే గొడవ అన్నమాట. నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వ అంటే ఇక్కడ మనకి అంటే ఒక విధంగా కొంతమంది విషయంలో చెప్పాలంటేనమ్మా, ఒక గెజిటెడ్ ఆఫీసర్కి వచ్చే జీతానికంటే వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకి యాక్చువల్గా పెన్షన్ వస్తుంది, మంచి పెన్షన్ వస్తుంది. 4,000 పెన్షన్ అంటే వాళ్ళకి ఇంకా 6,000 పెన్షన్. 6,000 పెన్షన్తో వాళ్ళు ఒక విధంగా అయితే బాగా బతకొచ్చు. కానీ ఏంటంటే ఏ శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళు లేదా గృహప్రవేశాలు ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బాగా డిమాండ్ చేయకుండా వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి, తప్పులేదు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మీ గురించి ప్రేమగానే ఇస్తారు. ఇంకో పోనీ ఏదో వచ్చేళ్ళే పాపం మనం ఒక 1000 రూపాయలు ఇద్దాం, ఇది మనల్ని దీవించి వెళ్ళిపోతారు కదా అనే ఉద్దేశంతో వీళ్ళ హౌస్ ఓనర్లో లేకపోతే పెళ్ళిళ్ళు జరిగే వాళ్ళు ఇస్తారమ్మా. కానీ ఏంటంటే వాళ్ళు అది పట్టించుకోకుండా నాకు 10,000 ఇస్తావా లేదా 5,000 ఇస్తావా ఇచ్చేదాకా వాళ్ళ డిమాండ్ నెరవేర్చేదాకా వెళ్ళరు. అటువంటి బలవంత పోసుళ్ళు అయితే మాత్రం నేరం. ఆ విషయంలో అయితే ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.